హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మామిడికాయతో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మామిడి పండు రసం ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామా. మనం నార్మల్గా టమాటో రసం, చింతపండు రసం, ఇంకా చాలా రకాల రసాలు ప్రిపేర్ చేస్తుంటాం కదా. ఈరోజు మనము పచ్చి మామిడికాయతో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ నేను ఒక పుల్లటి మామిడికాయ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని ఆ మామిడి పళ్ళని బాగా ఉడకబెట్టుకున్నాము. పైన తోలు తీసేసి, తొక్క తీసేసి ఓన్లీ లోపల ఉన్న గుజ్జును మాత్రమే కట్ చేసుకున్నాను. పైన తొక్క వేస్తే కొంచెం చేదు తెలుస్తుంది కదా, అందుకని లోపల మాత్రం కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసి బాగా ఒక మినిట్స్ అలా ఉడకబెట్టుకున్నామంటే మనకి చాలా ఈజీగా ఉడికిపోతుంది మామిడి పండు ఫాస్ట్గానే. తర్వాత ఇప్పుడు ఒక రోటిలో జీలకర్ర, మిరియాలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా దంచుకున్నాము. మీకు కావాలంటే మిక్సీ జార్లో అయినా వేసుకోండి. నేనైతే రోల్లో వేసుకుంటున్నాను, జస్ట్ టేస్ట్ బాగుంటుందని. మీరు కావాలంటే మిక్సీ జార్లో అయినా వేసుకోండి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఇలా దంచుకోండి. దంచుకున్న తర్వాత ఇప్పుడు మామిడి పళ్ళు ఉడికిపోయినవి కొంచెం స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకొని మామిడి పళ్ళు గుజ్జు మొత్తం తీసుకొని ఇదే రోటిలో వేసుకొని బాగా ఈ జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర వేసి దంచుకున్నాం కదా, దాంట్లోకే వేసేసి బాగా దంచుకుందాము, లేదంటే స్మాష్ చేసుకున్నాము. బాగా స్మాష్ చేసుకున్న తర్వాత బాగా మీరు కావచ్చు, లేకపోతే మామిడి గుజ్జు అయితే గ్రైండర్లో వేయకండి, జస్ట్ స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండర్లో వేస్తే మిక్సీ జార్లో వేస్తే మరీ పేస్ట్లా అయిపోతుంది. సో అందుకని నేను రోల్ ప్రిఫర్ చేశాను. మీరైతే జస్ట్ ఈ మిరియాలు, జీలకర్ర అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని తర్వాత మామిడి పండు జస్ట్ అలా స్మాష్ చేసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ పెనంలో ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాము. ఆవాలు, ఉద్దిపప్పు వేసే 1/2 స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాము. తర్వాత కొన్ని మెంతులు వేసుకొని తర్వాత ఒక 3 నుంచి 4 ఎండుమిర్చి కూడా వేసుకొని అవి చిటపటలాడేంత వరకు అలా ఉంచి తర్వాత నేను ఫ్రెష్గా చెట్లో నుంచి తీసిన కొత్తిమీర కరివేపాకు 2 రెబ్బలు వేసుకున్నాను. అంతే అండి. ఇప్పుడు కరివేపాకు మొత్తం చిటపటలాడి వేగిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్క టమాటో తీసుకొని కొత్తిమీర కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్క మీడియం సైజ్ టమాటో చిన్న సైజ్ టమాటో అయినా సరిపోతుంది. ఎందుకంటే మనకు మామిడి పండు గుజ్జు ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా, సరిపోతుంది. ఇలా టమాటో వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గనిద్దాము. టమాటో బాగా మగ్గనిచ్చిన తర్వాత ఒక పసుపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గనిస్తే టమాటో మొత్తం బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనము రోట్లో దంచుకున్న ఈ మామిడి పండు గుజ్జు ఇందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. అప్పుడు కొంచెం సాల్టే వేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకు రసంకి తగ్గ ఇంకొక స్పూన్ అంతే అండి. బాగా మిక్స్ చేసేసుకొని ఇంగువ కొంచెం వేస్తున్నాను. అంతే అండి. ఇవన్నీ ఆల్రెడీ బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు మనకు ఎన్ని వాటర్ కావాలో సరిపడినంత వాటర్ వేసుకుందాము. ఒక్క మామిడి పండు తీసుకుంటే ఆల్మోస్ట్ 1 లీటర్ వాటర్ వేసుకున్నామంటే రసం సరిపోతుంది. ఒక 750 ml అయినా సరిపోతుంది. మీరు టేస్ట్ చూసి దానికి తగ్గట్టు వాటర్ వేసుకోండి. అంతే అండి. ఒక 2 పొంగులు వచ్చేంత వరకు పెట్టి దించుకున్నామంటే మన మామిడికాయ రసం ప్రిపేర్ అయిపోతుంది. మామిడి రసం చాలా టేస్టీగా ఉంటుందండి. మన టమాటో రసం, చింతపండు రసం కంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ రసం ట్రై చేశారంటే మళ్ళీ చింతపండు రసంకి పోరండి. థ్యాంక్ యూ.